ప్రేరేపించాడో, సమస్యల్లో ఉన్న వారికి ఆయన ఇస్తున్న వాగ్దానం ఏమిటంటే, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇబ్బందుల్లో ఉన్న వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఈ రాత్రి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నీకు సహాయం చేస్తా. మనుషుల సహాయం వ్యర్థం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గరకు రావటం కాదు, నేనే నీ దగ్గరకు వచ్చి సహాయం చేయబోతున్నా. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నీ జీవితంలో దేన్నైతే నువ్వు కోల్పోయావో, నీ జీవితంలో దేన్నైతే నువ్వు నష్టపోయావో, దేన్నైతే నీ జీవితంలో వేదనగా ఈ రోజు దుఃఖముతో వేదనతో బాధపడతా ఏడుస్తా, ప్రభువా మనుషుల్ని నమ్ముకున్నాను, వాళ్ళు మోసం చేశారు, రాజుల్ని నమ్ముకున్నాను, వాళ్ళు మోసం చేశారు, అందరినీ నమ్ముకున్నాను, కానీ ఈరోజు అన్ని విధాలా నేను మోసపోయి నీ సన్నిధిలో నేను వచ్చాను. అయితే నీ మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు నాతో ఏం మాట్లాడాలి అంటే, ఖచ్చితంగా నువ్వు నాకు సహాయం చేస్తానని వాగ్దానం ఇవ్వాలంతే. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీకు సహాయం చేస్తా, నేను నీతో ఉంటా, నేను నీకు సహాయం చేసి నిన్ను లేవనెత్తి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి మరలా నేను నిన్ను నా కొరకు నేను నిలబెట్టుకోబోతున్నా. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.